పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈరోజు ఆయనను పిఎస్ఎస్ఎం ప్రపంచమంతా తలుచుకునేటువంటి దినం. ఈరోజు ఆయన ఈ భూమండలం మీద నుంచి తన భౌతిక శరీరాన్ని విడిచిన రోజు జూలై 24వ తేదీ. మాస్టర్స్, ఎవరు పత్రిజీ అంటే? పత్రిజీ అంటే ఆయన అందించినటువంటి విశేషమైన మహా ఆత్మజ్ఞానం. ఆయన ఎప్పుడు ఒక విషయాన్ని చెప్పేవారు, మనం ఊర్ధ్వ లోకాల నుండి, ఉన్నత లోకాల నుండి ఈ భూమి మీదకు దిగి వచ్చిన దైవాలము, మనుషులము అని చెప్పలేదు ఆయన, దైవాలము. ఈ భూమండలాన్ని ఈ మనుషుల రూపంలో ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినటువంటి దైవాలము అని చెప్పారు పత్రి సార్. దానికి ముందు నా పర్సెప్షన్, మనం మనుషులం కదా, మనం మన చేతన అవుతుందా ఏవైనా చేయడానికి, మనం ఏమైనా చేయగలమా, మన వల్ల అవుతుందా, ఈ ప్రశ్నలన్నీ ధ్యానానికి ముందు ఉండేవి, ధ్యానం తర్వాత కొంతకాలం ఉండేవి. ఎప్పుడైతే పత్రి సార్ ధ్యాన సాధన ద్వారా మన ఆత్మశక్తిని మనం తెలుసుకొని మన కోర్ ఎస్సెన్స్తో మనం కనెక్ట్ అవుతామో, మన పూర్ణాత్మ శక్తితో మనం కనెక్ట్ అవుతామో, అప్పుడు మనం ఈ భూమి మీద దేనికోసం పుట్టామో, మన పర్పస్ ఏంటో దానికి అనుగుణంగా మనం ఈ భూమండలం మీద అద్భుతాలు మనం సృష్టించగలము అన్నది ఆయన చెప్పినటువంటి కోర్ మెసేజ్. ఏంటయ్యా పిఎస్ఎస్ఎం యొక్క కోర్ మెసేజ్ అంటే, నువ్వు శరీరం కాదు, నువ్వు శరీరం మాత్రమే అని అనుకుంటుంటే అది కాదు. ఈ శరీరంలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి శక్తి, దాన్ని మనం తెలుసుకోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే విశేషమైన ధ్యాన సాధన, విశేషమైనటువంటి స్వాధ్యాయం, విశేషమైనటువంటి సజ్జన సాంగత్యం మన జీవితంలో మనం అలవర్చుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది అని మొదట తన జీవితంలో తాను ఎక్స్పెరిమెంట్ చేసి అది సాధించుకున్న తర్వాత ఈ యొక్క ప్రపంచానికి ఆ యొక్క జ్ఞానాన్ని విస్తరింప చేయడానికి, ఆ జ్ఞానాన్ని పంచడానికి, ప్రతి ఒక్కరిని తట్టి లేపడానికి, ప్రతి ఒక్కరి యొక్క ఎన్లైటన్మెంట్కి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనేటువంటి ఒక మూమెంట్ని స్థాపించి ఈరోజు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి, స్పిరిచువల్ సైన్స్, వీటన్నింటినీ ఈ భూమండలం మీద ఉన్న ప్రతి దేశంలోకి ఆయా కాలాలకు అనుగుణంగా ఆయా టెక్నాలజీని యూజ్ చేస్తూ విశేషమైనటువంటి సేవ చేసినటువంటి ఒక మహాశక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని గురువు గారు అని పత్రిజీని ఎవరైనా పిలిస్తే, నేను నీ గురువును కాదు, నీ శ్వాసే నీ గురువు, నేను నీకు ఫ్రెండ్ని, నేను నీకు మిత్రుణ్ణి
అని ఆ మిత్రత్వాన్ని పంచిన ఒక గొప్ప మహాశక్తి బ్రహ్మర్షి పత్రిజీ. అలాగే ఎప్పుడు ఆనంద స్థితిలో, ఎప్పుడు ఆత్మజ్ఞాన స్థితిలో, ఎప్పుడు ఆ యొక్క ఊర్ధ్వలోకం నుంచి ఏ పర్పస్ మీద అయితే పత్రి సార్ వచ్చారో ఆ పర్పస్లో 24 గంటలు తనను తాను నిమగ్నం చేసుకొని ఈ భూమండలానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ఇలా జీవించవచ్చు అని చూపించిన మహాశక్తి బ్రహ్మర్షి పత్రిజీ. ఈరోజు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పత్రి సార్ లాగా పనిచేయడానికి కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు నువ్వు ఇది చెయ్యి అని చెప్పలేదు. ఆయన ఏం చేయగలరో ఆయన చేసి చూపించారు. అందుకే పిరమిడ్ యంగ్ కిడ్స్ అసోసియేషన్ చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పిరమిడ్ యంగ్ మాస్టర్స్, పైమా మాస్టర్స్, యువత కానీ, మధ్య వయసులో ఉన్నవాళ్ళు కానీ, వృద్ధ స్థితిలో ఉన్నటువంటి మాస్టర్స్ కానీ ప్రతి ఒక్కరూ యంగ్స్టర్స్కు మించిన శక్తితో ఈరోజు పని చేస్తున్నారంటే దానికి ఏకైక కారణం పత్రి సార్ ఒక మనిషి తలుచుకుంటే ఇలా చేయగలరు అనేటువంటి ప్రాబబిలిటీని ఆయన మాట్లాడకుండా చూపించేశారు. పత్రి సార్ ఎప్పుడూ చెప్పేవారు, చేతి నిండా పని ఉండాలి. ఏమవుతుంది చేతి నిండా పని లేకపోతే? మన పర్పస్ నుంచి మనం డీవియేట్ అవుతుంటాము, మాయలోకి వెళ్ళిపోతుంటాము. ఏ పని మీద వచ్చామో ఆ పని మీద ఎప్పుడు నిరంతర ధ్యాస ఉండాలి. ఆయన కోర్ టీచింగ్స్లో మహాశక్తివంతమైనటువంటి మహావాక్యాలు ఉన్నాయి. ఎప్పుడు దైవ స్థితిలో ఆ యొక్క ఎరుకతో ఎప్పుడు ఉండాలి అని చెప్పేవారు ఆయన. అది ఉండాలి అంటే ఈ భూమి మీద ఒక రమణ మహర్షిలాగా, ఒక రామకృష్ణ పరమహంసలాగా, ఒక స్వామి వివేకానందుల వారిలాగా మనం ఎవరమైతే మహాయోగులు, ఋషులు అని చెప్పుకుంటున్నామో వాళ్ళలాగా మనం జీవించాలి అంటే విశేషమైనటువంటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాదులు ఎక్కడైతే ఉంటాయో, ఎవరిలో ఉంటాయో వాళ్ళు అద్భుతంగా విశేషమైనటువంటి దైవస్థితిలో జీవిస్తారు. ఇవి లేనప్పుడు మాయ కమ్ముకుంటుంది. అందుకే పత్రి సార్ ఎప్పుడు నిరంతరం ఎన్ని యజ్ఞాలను పెట్టేవారో, ఎన్ని కార్యక్రమాలు చేసేవారో, ఎన్ని శిక్షణ తరగతులను పెట్టేవారో, ఎన్ని క్లాసెస్ చెప్పారో లెక్కే లేదు ఆయన. ఎందుకంటే ఎప్పుడు జ్ఞానం అవసరం, మనం జ్ఞానాన్ని ఎప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి. ఆయన విశేషమైనటువంటి ధ్యానం చేయించారు ఈ భూమండలం మీద, అడవులలో చేయించారు. ఈ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏంటంటే ఆయన తెలుగువారు అవడం మనం చేసుకున్న అదృష్టం. ఆయన రాసే భాష అది ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, ఎంత అర్థవంతంగా, ఎంత జ్ఞానవంతంగా ఉంటుందో చెప్పనలవి కాదు. ఆ భాష మీద ఇష్టం ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది దాని యొక్క శక్తి. ఆయన ఎన్నిసార్లు కరెక్షన్ చేస్తారో దాన్ని అభివృద్ధి చేయడానికి, దాన్ని డెవలప్ చేయడానికి, పదాలను ఎన్ని మారుస్తారో, ఆయన తెలుగు ఎంత అద్భుతంగా ఉంటుందో. తెలుగు వాళ్ళమైనటువంటి మనం అందరం చేసుకున్న మహా అదృష్టం ఏంటంటే ఆయన తెలుగువారు అవడం. ఆ తెలుగులో వచ్చినటువంటి ఆ యొక్క బ్రహ్మ జ్ఞానం ఈరోజు ప్రపంచంలోని అన్ని దేశాలకు అద్భుతంగా వెళ్తుంది. మాస్టర్స్, మనం ఈరోజు పత్రి సార్ యొక్క కోర్ టీచింగ్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఏంటి సార్ యొక్క కోర్ టీచింగ్స్? మనము మన దగ్గర ఎంత శక్తి ఉందో అంత శక్తితో ఎప్పుడు మనం పనిచేస్తుండాలి. అంటే మన పూర్తి పొటెన్షియల్ని మనం ఉపయోగించాలి. అప్పుడే మనం అటువంటి అనుభవాలను పొందగలం. ఉదాహరణకు పత్రి సార్తో హిమాలయాస్కి వెళ్ళినప్పుడు మేము
ఒక ప్లేస్ నుంచి మేము వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ వెళ్ళాలి. 10 కిలోమీటర్ల పైన ఉంది. మేమందరం ఇనిషియల్గా అనుకున్నాం నడుద్దామని. సగం దూరం నడిచిన తర్వాత ఇంకా నా వల్ల అవ్వలేదు, నేను డోలీలో వచ్చేసాను. సార్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మీరు డోలీలో రండి సార్, డోలీలో రండి సార్ అని చెప్పేసి. ఆయన ససేబరా ఒప్పుకోలేదు. ఎంతమంది రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. నడవడానికి ఎంతో ఇబ్బంది అవుతుంది. మాకే ఇబ్బంది అయిపోయి మేము డోలీలో ఎక్కేసాం. కానీ ఆయన సాయంత్రానికల్లా నడుచుకుంటూ వచ్చేసారు. ఆయన వచ్చిన తర్వాత చెప్పారు, ఎందుకు సార్ మీరు ఇంత రిస్క్ చేస్తారంటే, అది రిస్క్ కాదు, మన పూర్తి పొటెన్షియల్ని ఎప్పుడూ ఉపయోగించాలి. శరీరంలో ఆ శక్తి ఉంటుంది, మన లోపల ఆ శక్తి ఎప్పుడు ఉంటుంది, దాన్ని ఎప్పుడు పూర్తిగా ఉపయోగించాలి అని చెప్పేవారు. తర్వాత ఎప్పుడు ఆయన ఏం చేసినా కోపడేవారు కాదు. ఒకే ఒక్క విషయం దగ్గర మాత్రం కోపానికి పరాకాష్ట దుర్వాస మహర్షిని మనం చెప్పుకుంటాం. దుర్వాస మహర్షికి ఇంకేదైనా ఒక పెద్ద పోస్ట్ ఉంటే అది పత్రి సార్కి ఇచ్చేయచ్చు. ఏం చేసినా ఆయన క్షమిస్తాడేమో కానీ మాట సరిగ్గా లేకపోతే పొరపాటును కూడా క్షమించడు. నేను ఎన్ని దెబ్బలు తినింటానో లెక్కే లేదు, ఎన్నిసార్లు నన్ను చితగొట్టింటాడో లెక్కే లేదు. మాటలో తేడా వస్తే మాత్రం చెంప మీద 5 వేళ్ళు సార్లు పడిపోయి ఉంటాయి. ఎందుకంటే నీ నోట్లోకి వెళ్ళేది అది ఏదైనా సరే నిన్ను ప్రభావితం చేయలేదు. ఈవెన్ విషమైనా సరే అది కొంచెం కొంచెం తింటూ ఉంటే ఆ విషయం కూడా శరీరానికి పెద్ద హామేం కాదు. కానీ నీ నోట్లో నుంచి వచ్చే ఏ మాట అయినా సరికాని మాట అయితే నీ జీవితం ఎఫెక్ట్ అవుతుంది. పత్రి సార్ వాక్క్షేత్రము నేను కనీసం ఒక 500 సార్లు వినింటాను మినిమంలో మినిమం ఈ యొక్క 25 సంవత్సరాల పైన జర్నీలో. ఆయన ఒకటే చెప్తారు, నీ నోట్లో నుంచి మాట వచ్చేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు మాట్లాడాల్సిన సమయమా, అవసరమా, ఎందుకు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఆయన జీవితం అంతా మ్యాక్సిమం కోర్ టీచింగ్స్లో ఎప్పుడు వాక్క్షేత్రం గురించి పదే పదే చెప్పేవారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ మన పిరమిడ్ మాస్టర్లైనా పిరమిడ్ మాస్టర్లు కానివారైనా ఈ వాక్కు మనం దేనికి ఉపయోగిస్తున్నాము? మన అభివృద్ధిక, మన వినాశనానిక? ఎప్పుడు ఆ ఎరుక ఉండాలి మనకు. సార్ యొక్క కోర్ టీచింగ్స్లో వాక్క్షేత్రం అనేది అగ్రతాంబూలం. పత్రి సార్ ఎప్పుడు హయ్యెస్ట్ ప్రాబబిలిటీనే టచ్ చేసేవారు. సార్ యోగ పరంపర అనేటువంటి జ్ఞానంలో ఆయన ఏం చెప్పారంటే, యోగ పరంపర అనేటువంటి విషయం మీద మాట్లాడుతూ, ఒక ఆత్మ ఒకటే జన్మలో 100 జన్మల్ని దాటగలదు. అదే ఆత్మ ఒక జన్మలో 100 జన్మలు దిగజారిపోగలదు. 2 ప్రాబబిలిటీస్ ఎప్పుడూ ఉంటాయి ఆత్మకి. నువ్వు చేసేటువంటి కర్మను బట్టి, నువ్వు తీసుకునేటువంటి ప్రాబబిలిటీస్ను బట్టి, నువ్వు ఎంచుకునే ఎంపికను బట్టి నువ్వు ఎదగడమా దిగజారిపోవడమా ఎప్పుడూ ఉంటుంది. ఈ దిగజారిపోవడాన్ని యోగ భ్రష్టత్వం అంటాం. సరికాని కర్మలు చేసినప్పుడు, చేయకూడని కర్మలు చేసినప్పుడు ఈ యోగ భ్రష్టత్వంతో మనం ఎంతో దిగజారిపోతాం. ఉన్నత కర్మలు చేసినప్పుడు, ఉన్నతమైన ఎంపికల్ని మనం తీసుకున్నప్పుడు మనం ఎంతో అద్భుతంగా ఎదుగుతాం. ప్రతి పిరమిడ్ మాస్టర్ని పత్రి సార్ ఆ వైపుగా నడిపించారు. మాస్టర్స్, యోగ పరంపర అన్నటువంటి ఈ యొక్క జ్ఞానం ప్రతి వ్యక్తి వినని వాళ్ళు ఎవరైనా ఉంటే మొట్టమొదట వినాల్సినటువంటి సబ్జెక్ట్ అది. యోగ పరంపర 300 జన్మలు మినిమం ఒక ఆత్మ శరీరాన్ని ధరించి ఆ శరీరంలో చనిపోయి అలా 300 జన్మలు ఎత్తితే గాని ధ్యానం అనేటువంటి పదం ఇష్టపడదు అని చెప్పారు పత్రి సార్.
అంటే ఈరోజు ధ్యానం చేస్తున్న వాళ్ళు, ధ్యాన ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతటి ఉన్నత స్థితిలో ఉండి చేస్తున్నారో మనం ఆలోచించవచ్చు. యోగ పరంపర అన్నది పిఎస్ఎస్ మూమెంట్ను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి సబ్జెక్ట్ అది. ప్రతి ఒక్కరికి ఒక సిలబస్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు సిలబస్ ఉంటుంది, అలానే జ్ఞానికి కూడా సిలబస్ ఉంటుంది. ఏంటి ఆ సిలబస్ అంటే యోగ పరంపర. అది వింటే చాలు, మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది, మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థమవుతుంది. అలానే సంకల్ప శక్తి అనేటువంటి టాపిక్ చెప్పారు పత్రి సార్. మన యొక్క సంకల్పం లోక కళ్యాణానికి ఉపయోగించాలి అని చెప్పేవారు పత్రి సార్. పత్రి సార్తో 99 నుంచి నేను జర్నీ చేస్తూ వచ్చాను. ఆయనకి చాలా సిద్ధులు ఉన్నాయి, దాంట్లో డౌటే లేదు. కానీ ఏ రోజు ఆ సిద్ధులను అది ఆయన పర్సనల్ కోసం ఎప్పుడు ఉపయోగించలేదు. ఆయన ఎప్పుడు లోక కళ్యాణం కోసం ఉపయోగించేవారు. ఎక్కడైనా యజ్ఞం జరుగుతున్నప్పుడు పత్రి సార్ చాలాసార్లు చెప్పారు, పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా తెలుసు, ఒక యజ్ఞం చేయాలన్నప్పుడు ఒక 10 నుంచి 20 డిపార్ట్మెంట్లు ఉంటాయి మధ్యలో. ఆ యొక్క యజ్ఞం చిన్న యజ్ఞం అయితే అయినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్, పెద్ద యజ్ఞం అయినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ పెరిగి అది 10 నుంచి 20 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు పంచుకుంటూ ఉంటారు. పత్రి సార్ చెప్పేవారు, అన్ని డిపార్ట్మెంట్లు మీరు చూసుకోండి అయ్యా. సార్ మరి వర్షం వస్తుంది, ప్రాబ్లం అవుతుందేమో సార్ అంటే, నాది నేచర్ డిపార్ట్మెంట్ అయ్యా, ఆ నేచర్ డిపార్ట్మెంట్ నేను చూసుకుంటాను అని చెప్పేవారు సార్. నేచర్ డిపార్ట్మెంట్ నేను చూసుకుంటాను అంటే అదేమన్నా చిన్న విషయమా? పంచభూతాలను ఆయన దానికి సంబంధించినటువంటి జ్ఞానం, శక్తి అన్నింటిలో ఆయనకు ఆ పట్టు ఉండాలి. లేకపోకుండా నేచర్ డిపార్ట్మెంట్ నేను చూసుకుంటాను ఎవరైనా చెప్పగలరా? ఎంతటి శక్తి ఉంటే ఆయన ఆ మాట చెప్పగలరు? అక్కడక్కడ నిదర్శనాలు ఉండేవి. ఎంతోమంది ఎరుకలోకి తీసుకునే వాళ్ళు, ఎరుకలో లేని వాళ్ళు కూడా ఉండేవారు. మనం ఏది ఆలోచించినా మరుక్షణం ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యేవారు. జస్ట్ మన థాట్స్కి రెస్పాండ్ అయ్యేవారు ఆయన. అది నా జీవితంలో కొన్ని వందల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మాస్టర్స్, మనం ఈ భూమండలం మీద ఒక అద్భుతమైనటువంటి శక్తితో పిరమిడ్ మాస్టర్లమైనటువంటి మనం జీవించాం. పత్రి సార్తో మనం జీవించిన ఆ క్షణాలు అవి అద్వితీయం. నిజానికి ఆయన ఉన్నప్పుడు నేను రియలైజ్ అయింది చాలా తక్కువ. ఎప్పుడు పనిలో నిమగ్నమై ఉండేవాళ్ళం. ఆయన యొక్క శక్తిని ప్రస్తుతం ఎంత రియలైజ్ అవుతున్నామో మాటల్లో చెప్పలేం. ఇప్పుడు పని చేసేటప్పుడు ఓ మై గాడ్, ఇంత పని చేసేవారు ఆయన. ఒక పని చేసే వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది పత్రి సార్ ఎంత పని చేసేవారు. ఒక పుస్తకాలు చదివే వ్యక్తికి తెలుస్తుంది పత్రి సారు ఎన్ని పుస్తకాలు చదివేవారు. ఒక కరెక్షన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది సార్ ఎంత కరెక్షన్స్ చేసేవారు. ఒక మ్యాగజైన్స్ క్రియేట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది పత్రి సారు ఎన్ని మ్యాగజైన్స్ క్రియేట్ చేసేవారు. ఒక పుస్తకాలు రాసే వాళ్ళకి తెలుస్తుంది పత్రి సారు ఎన్ని పుస్తకాలు రాసేవారు. ఒక పిరమిడ్ అట్లీస్ట్ ఒక 10x10 పిరమిడ్ కడితే కానీ పిరమిడ్ కట్టడం వెనకాల ఎంత శ్రమ ఉంటుందో అర్థం కాదు. ఈరోజు ఒక పిరమిడ్ వ్యాలీ అయితేనేమి, ఒక కర్తాల్ పిరమిడ్ అయితేనేమి, ఒక వశిష్ఠ గౌతమి పిరమిడ్ అయితేనేమి, ఈ భూమండలం మీద ఇప్పటివరకు వచ్చిన కొన్ని వందల పిరమిడ్లు అయితేనేమి, ఎంత శక్తి ఆయన ఇన్వెస్ట్ చేశారు అంటే అది చేస్తే కానీ దాంట్లో ఉన్న డెప్త్ మనకు తెలియదు. పత్రి సార్ డే 1 నుంచి టెక్నాలజీ మీద ఎంతో శ్రద్ధ పెట్టారు. ఆయన ఎప్పుడు సాయి కృపాసాగర్, బిందు ఈ ఇరువురు మాస్టర్లతోటి వారి యొక్క విశేషమైనటువంటి కృషితో
మన pssmovement.org అనేది దాంట్లో ఎన్నో వెబ్సైట్స్ నెలకొన్నాయి. ఎంత టైం పెట్టేవారో. అప్పట్లో వెబ్సైట్స్కి అంత ప్రాధాన్యత కూడా లేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సారు ఎంతో వర్క్ చేశారు వాటి మీద. ఎన్ని న్యూస్ లెటర్స్, ఎన్ని ప్యాంప్లెట్స్, ఎన్ని బ్రోచర్స్, ఎన్ని మ్యాగజైన్స్, ఎన్ని బుక్స్, ఎన్ని లాంగ్వేజెస్లో, లెక్కే లేదు. ఇవన్నీ చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేసిన పనులు ఇవి. ఒక మనిషి ఊహకందనంతటి వర్క్ను పత్రిసారు తన భౌతిక శరీరంలో ఉన్నప్పుడు అద్భుతంగా చేశారు. అంతే అద్భుతంగా అందరితో చేయించారు. ఆయన ఎప్పుడు మాటల రూపంలో చెప్పలేదు నువ్వు ఇది చెయ్యని. ఆయన మనం ఏం చెయ్యాలో అది ఆయన చేసి చూపించేశారు. స్టిల్ నువ్వు ఇప్పటికీ ఆయనలాగా పనిచేసే వ్యక్తి ఈ భూమి మీద ఉన్నారో లేదు తెలియదు. క్వశ్చన్ మార్క్ అది. ఒక రోజు 2 రోజులు ట్రావెల్ చేస్తే ఇంకో రోజు శరీరం పడాల్సిందే నిద్రపోతూ. ఎవ్రీడే ట్రావెలింగ్. ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళను పత్రిసారు నన్ను ఎంతో బాగా చూసుకుంటారు. ప్రతి ఒక్కరు అది ఫీల్ అయ్యేవారు. ఏ 10 మందిని 20 మందిని మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కలవడానికే మన శక్తి వాటికి అయిపోతుంది. కొన్ని 100 మంది, 1000 మంది, లక్షల మంది పత్రిసారు నావారు, నన్ను ఎంతో చక్కగా చూసుకుంటారు, నేనంటే ఎంత ఇష్టమో తెలుసా పత్రిసార్కి, ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు ఇలా. ఆయన ప్రతి వ్యక్తిలో ఎంత సమానత్వంగా ఎదుటి వ్యక్తుల్ని చూసేవారు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్వాలిటీస్ అన్నీ చాలా 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 ఇంపార్టెంట్. సార్ యొక్క కోర్ ఎసెన్స్లో ఆయన ఎప్పుడు 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 ప్రతి క్షణం ప్రతి నిత్యం పిరమిడ్ మాస్టర్ అనేటువంటి వ్యక్తికి ఆయన ఇచ్చినటువంటి ఆ గౌరవం కానీ, ఆ ప్రేమ కానీ, ఆ అనురాగం, ఆ ఆప్యాయత మాటల్లో చెప్పలేం. చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి వరకు చిన్న వాళ్ళతో చిన్నపిల్లలాగా కలిసిపోయేవారు. యువతతో ఉన్నప్పుడు యువతతో కలిసిపోయేవారు. పెద్దవాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసిపోయేవారు. ఆయన కోపం అంతా వాక్కు సరిగా లేనప్పుడు, కరెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆయన కోపాన్ని మనం చూసేవాళ్ళం. లేదా సరికాని ఆలోచనలతో ఎవరైనా ఉన్నప్పుడు, సరికాని కర్మలు చేస్తున్నప్పుడు. అదర్వైజ్ ఆయన ప్రేమను తట్టుకోవడానికి కూడా శక్తి కావాలి. ఎవరికైనా కోపాన్ని తట్టుకోవడానికి శక్తి కావాలని అనుకుంటాం. అది ఎలాగైతే ఉండిందో ఆయన ప్రేమను తట్టుకోవడానికి కూడా శక్తి కావాలి. ఆయన అంత ప్రేమించేవారు. ఆయన చూసుకునే కేరింగ్ అంత ఉండేది. సో ఇవన్నీ ఆయనతో ఎక్స్పీరియన్స్ చేయగలిగే మహద్భాగ్యం ఈ జన్మలో దొరకడం, ఎవరెవరైతే అలా సమయం పత్రిసార్తో టైం స్పెండ్ చేశారో వాళ్ళందరి మహద్భాగ్యం అది. అందరూ మహద్భాగ్యంగానే చెప్పుకుంటాం. మాస్టర్స్ వ్యక్తి ఉన్నప్పుడు, గురువు ఉన్నప్పుడు ఒక సంస్థ ఉండడం కానీ, అది నిలబడడం కానీ చాలా సులభం. అదేం పెద్ద విషయం కాదు. కానీ ఎవరైతే ఈ సంస్థను స్థాపించారో ఆయన భౌతిక దేహంలో లేనప్పుడు మరి ఆ సంస్థ ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ, ఇంకా అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉందంటే ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము అంతటి శక్తివంతమైంది. ఆయన ప్రతి వ్యక్తి యొక్క ఎదుగుదలకు ఎప్పుడూ ఆయన యొక్క జ్ఞానం విశేషంగా ఉపయోగపడేది. ఆయన ఎప్పుడు ఎవరిని బంధించలేదు. ఆయన ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చింది ఫ్రీడమ్. ఫ్రీడమ్ని అద్భుతంగా ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు ఈరోజు బ్రహ్మర్షులు అయిపోయారు, బ్రహ్మర్షి చక్రవర్తులు అయిపోయారు, బ్రహ్మ విద్వర్షులు అయిపోయారు, బ్రహ్మ విద్వన్మనులు అయిపోయారు. అదే ఫ్రీడమ్ని
నెగిటివ్గా యూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఈ రోజున ఈ మూమెంట్లోనే లేరు. రెండూ ఉన్నాయి ఇక్కడ. కానీ ఏ గురువైనా భయపడతారు ఫ్రీడమ్ ఇవ్వడానికి. ఎందుకంటే ఈ సొసైటీ ఏమవుతుందో, సొసైటీ ఏమనుకుంటుందో. పత్రి సార్కు తెలియని పదం ఏదైనా ఉంది అంటే తెలుగులో అది భయం. భయరహితంగా జీవించడం నేర్పించాడు ఆయన. ఏదైతే అది అయింది కాక ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఆ ఫ్రీడమ్ ఇచ్చేశారు. ఆ ఫ్రీడమ్ ఇవ్వడం వల్లే ఈరోజు కొన్ని వందల మంది, కొన్ని వందల పుస్తకాలు PSSMలో వచ్చాయి. ఏ ఆశ్రమంలోనైనా లేదంటే ఏ గురువుల యొక్క ట్రస్టులలోనైనా వాళ్ళు చెప్తే వీళ్ళు వినాలి, వాళ్ళు రాస్తే వీళ్ళు చదవాలి. ఒక్క PSSMలో మాత్రమే గురువుతో పాటు రాయగలిగేటువంటి జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ పుస్తకాలు రాశారు. ఏదైనా మనం ఆశ్రమం వెళ్ళినప్పుడు ఆ గురువు యొక్క పుస్తకాలు ఉంటాయి. ఒక PSSMలో భూమండలం మీద ఉన్న పుస్తకాలన్నీ ఉంటాయి. అది పత్రి సార్ ఆయన ఎంత బ్రాడర్ విజన్, ఎంత గొప్ప విజన్ ఉందో మనకు అర్థమవుతుంది. అందరి దగ్గరికి వెళ్ళాలని పత్రి సారే చెప్పేవారు. అందరి గురువుల నుంచి నేర్చుకోని పత్రి సారే చెప్పేవారు. అందరి గురువుల పుస్తకాలు ఆయన స్వయంగా పంచేవారు. చదవండి డీనా మెరియం సీతాయనం, చదవండి యశోధరాయనం, బుద్ధాస్ వైఫ్ బుక్ చదవండి, బుద్ధుడి పుస్తకాలు చదవండి, రజనీష్ పుస్తకాలు చదవండి, రాంపా పుస్తకాలు చదవండి, బ్లవట్స్కీ పుస్తకాలు చదవండి, పరమహంస యోగానంద గారి పుస్తకాలు చదవండి, నీల్ డొనాల్డ్ వాల్ష్ పుస్తకాలు చదవండి, రిచర్డ్ బాక్ పుస్తకాలు చదవండి, మైఖేల్ సింగర్ పుస్తకాలు చదవండి, మైఖేల్ న్యూటన్ పుస్తకాలు చదవండి, డాక్టర్ న్యూటన్ కొండవీటి పుస్తకాలు చదవండి. భూమి మీద ఉన్న ప్రతి మాస్టర్ యొక్క పుస్తకాలను పత్రి సార్ చదవమని చెప్పేవారు. మాస్టర్స్, మనం సార్ యొక్క కోర్ ఎసెన్స్ మనం తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్ మీద ఉంటుంది. పత్రి సార్ ఎప్పుడూ చెప్పేవారు, ధ్యానం అనేటువంటి పుస్తకంలో చాలా అద్భుతంగా క్లియర్గా చెప్పారు. ఉన్నది ఒక్కటే ధ్యానం, అది శ్వాస మీద ధ్యాస మాత్రమే. మిగతావన్నీ ఎన్ని రకాల ధ్యానాలున్నా ఆ ధ్యానాలన్నీ కూడా వేరు. సరళమైన, సులువైన, పర్ఫెక్ట్ మెడిటేషన్ శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఆయన జీవితం అంతా చెప్పింది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆయన జీవితం అంతా ఇదే చెప్పారు. ఇది కాకుండా ఇంకా ఏదైనా ఆయన దాన్ని ఎప్పుడూ మాట్లాడలేదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఇది తప్ప ఆయన నోట్లో నుంచి ఇంకెప్పుడు ఏ వర్డ్ రాలేదు. ఆయన జీవితం అంతా చెప్పింది వెజిటేరియనిజం గురించి. అయ్యా నువ్వు ధ్యానివి కాకపోయినా పర్వాలేదు, నష్టమేం లేదు, ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో చేస్తావు ధ్యానం, కానీ ఆ కోడిని చంపకు, ఆ మేకను చంపకు, ఆ పందిని చంపకు, ఆ చేపను చంపకు, హింస చేయకు. ఆ హింస నువ్వు చేయడం వల్ల తిరిగి నీ జీవితంలో మరింత హింసను పొందుతావు, ఎంతో ఇబ్బంది పడతావు. ఆ చేపలో ఉన్నది మనమే, ఆ పందిలో ఉన్నది మనమే, ఆ కోడిలో ఉన్నది మనమే, ఆ మేకలో ఉన్నది మనమే. గ్రుడ్డును తినకు, దాంట్లో శక్తి ఉంది, దాంట్లో పిల్ల ఉంది, కోడి పిల్ల ఉంది. మనకెంత స్వతంత్రం ఉందో ఈ భూమి మీద జీవించేకి, ఎంత హక్కు ఉందో అంతే హక్కు ప్రతి జీవికి ఉంది. వాటిని మనం గౌరవించాలి, వాటిని మనం ప్రేమించాలి. మనకంటే శక్తి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఆ జీవిని మనం ఎంతో ప్రేమించాలి. ప్రేమించడానికి ఉన్నాయి అవి. మనకంటే తక్కువ శక్తి స్థాయిలో ఉన్నటువంటి జంతువుల పట్ల, పక్షుల పట్ల ఎంత ప్రేమ ఉండాలి.
కానీ మనమేం చేస్తున్నాం అని ప్రతి వ్యక్తిని భూమి మీద తట్టి లేపారు. ఆయన క్లాసెస్ చెప్తున్నప్పుడు ఇట్లా ప్రామిస్ చేయించుకునేవారు. మీరు నాకు ప్రామిస్ చేయండి, ఈ రోజు నుంచి నేను తినను, చేయండి నాకు ప్రామిస్ చేయండి అని ఇలా అడిగేవారు ఆయన. ఆయనకి ఏమవసరం? ప్రతి వ్యక్తి యొక్క ఆనందమయ జీవితం, దానికోసం ఆయన ఎంతో విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఆయన చెప్పేవారు, ఎంతో తపన పడేవారు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలి, ఆత్మజ్ఞానంతో జీవించాలి, ఆనందంగా జీవించాలని. మాస్టర్స్ ఈ భూమి మీద ఆయన ఎన్ని పిరమిడ్లు నిర్మింపజేశారో, ఆయన శరీరం సహకరించకపోయినా ఆ పిరమిడ్ 3వ ఫ్లోర్లో ఉన్న, లేదా 4వ ఫ్లోర్లో ఉన్న, 5వ ఫ్లోర్లో ఉన్న, ఆ స్టెప్స్ ఎక్కడానికి ఇబ్బందికరంగా ఉన్న, లిఫ్ట్ లేకపోయినా ఎక్కేసేవారు. పిరమిడ్స్కి ఆయన అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. పిరమిడ్స్ వల్ల ఆ కుటుంబం బాగుంటుంది. ఎక్కడ పిరమిడ్ నిర్మింపబడి ఉంటుందో చుట్టూ కొన్ని కిలోమీటర్లు దాని ఎనర్జీని అది ఆక్యుపై చేసేసుకుంటుంది, శక్తివంతంగా ఉంచుతుంది ఆ యొక్క ప్లేస్ అంతా కూడాను. అదేవిధంగా ఈ భూమండలానికి ఎంతో ఉపయోగపడుతుంది ఆ పిరమిడ్ శక్తి. దానికోసం ఆయన ఎంత శ్రమ చేసేవారో మాటలో చెప్పలేం. ఈ విధంగా ధ్యానం, వెజిటేరియనిజం, శాకాహారం, పిరమిడ్ శక్తి అనేటువంటి ఈ మూడింటికి ఆయన అగ్రతాంబూలం ఇచ్చారు. తర్వాత స్పిరిచువల్ సైన్స్ అంటే థర్డ్ ఐ గురించి కానీ, ఆరా గురించి కానీ, ఎథరిక్ గురించి కానీ, ఇంట్యూషన్ గురించి కానీ, టెలిపతి గురించి కానీ, మీడియంషిప్ గురించి కానీ, ఛానలింగ్ గురించి కానీ, ఆస్ట్రల్ ట్రావెల్ గురించి కానీ, ఇలా ఒకటి కాదు రెండు కాదు, స్పిరిచువల్ సైన్స్లో ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. వాకింగ్స్ గురించి కానీ, ప్రతి టాపిక్లో ఈ స్పిరిచువల్ సైన్స్లో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్టును ఆయన బోధించారు. ప్రతి సబ్జెక్టును ఆయన దేన్ని వదిలిపెట్టలేదు. ఆయన మన పాస్ట్ లైఫ్స్ గురించి కానీ, మాస్టర్స్ ఆయన టచ్ చేయని సబ్జెక్ట్ లేదు భూమి మీద. అన్ని విషయాలను పిరమిడ్ మాస్టర్లకు ఇతోధికంగా బోధించారు. ఏ టాపిక్లో ఎవరెవరు గ్రేటెస్ట్ మాస్టర్స్ ఉన్నారో ఈ భూమి మీద ఆ పుస్తకాలన్నింటినీ మనకు పరిచయం చేశారు. దాని మీద ఆయన స్వయంగా మాట్లాడారు. ఒక్క తులసిదళం పుస్తకం గనక పూర్తిగా చదివితే ఒక మనిషి డైరెక్ట్ ఎన్లైటన్ అయిపోతాడు అంతే. ఎన్ని విషయాలు మాట్లాడారో దాంట్లో సారు, ఎంతమంది యోగులను పరిచయం చేశారో, ఎన్ని పుస్తకాలను పరిచయం చేశారో, ఎన్ని టాపిక్స్ మాట్లాడారో. ఆ పుస్తకం అంతా ఒక మహా గ్రంథం. అది మనకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇవి ఎలానో పిఎస్ఎస్ఎన్కి తులసిదళం అన్నది అంత గొప్ప మహాగ్రంథం. ఒక మనిషి డైరెక్ట్ ఎన్లైటన్ అయిపోతాడు ఆ బుక్ చదివితే. అంత మహా విశేషమైనటువంటి జ్ఞానం ఉంది. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చదవవలసినటువంటి పుస్తకం తులసిదళం. మాస్టర్స్ ఈ సందర్భంగా మనం ఒకరికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి వస్తే, ఇలాంటి పుస్తకాలన్నింటినీ పత్రి సార్ చెప్పినటువంటి ప్రతి పుస్తకాన్ని తెలుగులో ప్రచురించినటువంటి ఆ యొక్క పుస్తకాలలో ఉండేటువంటి జ్ఞానాన్ని క్యాసెట్ల రూపంలో, సీడీల రూపంలో, డివిడీల రూపంలో, పెన్ డ్రైవ్స్ రూపంలో ప్రస్తుతం వరకు కూడా మనకు అందిస్తున్నారు డి శివప్రసాద్ గారు. మొత్తం ఈ భూమండలం అంతా ఆయనకు రుణపడిపోయి ఉంటుంది. అంతటి విశేషమైనటువంటి సేవ చేశారు ఆయన. అలాగే సాయి కుమార్ రెడ్డి సార్ ఇంగ్లీష్ లిటరేచర్ ఎంత అద్భుతంగా డెవలప్ చేశారు. అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన రీసెంట్గా బాడీ వేకెట్ చేశారు. ఆయన ఈ యొక్క ఇంగ్లీష్ నాలెడ్జ్ని, స్పిరిచువల్ సైన్స్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో తీసుకొచ్చినటువంటి మహా గొప్ప మాస్టర్, ఒక గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్. ఆయన ఎంత సేవ చేశారో, ఎన్ని మ్యాగజైన్లు, స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్,
గురూస్ ఆఫ్ ఇండియా, బ్రెత్ అండ్ మెడిటేషను, వెజిటేరియనిజము, ఒక్కటి కాదు ఎన్ని బ్రోచర్స్ ప్రింట్ చేశారో, ఎన్ని టాపిక్స్ మీద చేశారో. భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి టాపిక్ను వేణుగోపాల్ రెడ్డి గారు పత్రి సార్తో కూర్చొని కరెక్షన్స్ చేయించుకుని వాటన్నింటినీ మనకు అందించారు. ప్రతి టాపిక్ మీద ఉంది. అంతటి అద్భుతమైనటువంటి సేవ చేశారు. హిందీలో వసంత శాస్త్రి గారు ఢిల్లీలో ఉన్నారు. వారి పిల్లలు అలేఖ్య శాస్త్రి గారు, అమూల్య శాస్త్రి గారు, మరి అక్కడ మన మాస్టర్ మెయిన్గా ఢిల్లీ శాస్త్రి గారు. ఆయన బాడీ వెకెట్ చేశారు. బట్ ఆయన ఉన్నప్పుడు ఎంత సేవ చేశారో హిందీ లిటరేచర్కి. అలాగే బొమ్మ కృష్ణ గారు మ్యాడ్ బుద్ధ సెంబీ పబ్లికేషన్స్ నుంచి ఎన్ని పుస్తకాలు ప్రింట్ చేశారో. కన్నడలో అయ్యప్ప గారు, అనిత గారు, వరాహమూర్తి గారు, ఎంతోమంది మాస్టర్స్ కన్నడలో. తమిళ్లో జయకుమార్ గారు, సునీత గారు, చెప్పనలేదు కాదు. దాదాపు ఈరోజు 15 లాంగ్వేజెస్లో మన పిఎస్ఎస్ఎం లిటరేచర్ ఉంది. 15 లాంగ్వేజెస్లో మినిమం. ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో తెలియని కూడా తెలియదు, ఇంకా ఎన్ని డెవలప్ అయ్యాయో కూడా తెలియదు. సో మాస్టర్స్, ఈరోజు సార్ యొక్క స్మృతి స్మరణోత్సవం సందర్భంగా మనం సార్ యొక్క కోర్ టీచింగ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాము. ఆయన జీవించి ఉన్నప్పుడు ఆయన ఏమి చెప్పారో మన పిఎస్ఎస్ఎం యొక్క భవిష్యత్ ప్రణాళికను మనం దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా మనందరం జీవించడం ఎంత అవసరం, మన బాధ్యతలు ఏంటి అన్నది ఆయన ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అప్పచెప్పారు. పిరమిడ్ వ్యాలీ బాధ్యత మీది, కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ బాధ్యత మీది, వశిష్ఠ గౌతమి పిరమిడ్ బాధ్యత మీది, పిఎంసి బాధ్యత మీది, ధ్యాన జగత్ మ్యాగజైన్ బాధ్యత మీది, ఢిల్లీలో పిరమిడ్ ధ్యాన జగత్ మ్యాగజైన్ బాధ్యత మీది, ధ్యాన కస్తూరి బాధ్యత మీది, ధ్యాన తమిళగం బాధ్యత మీది, వేలూరులో గొప్ప పిరమిడ్ ఈ బాధ్యత మీది. ఆయన ఉన్నప్పుడు అందరికీ ఎవరికి ఏమి అప్పచెప్పాలో అవి అప్పచెప్పేశారు. ఆయన ఉన్నప్పుడే దిశానిర్దేశం చేశారు. ఆయన ఉండగానే ఈ పిఎస్ఎస్ఎంని ఎలా నడిపించాలి అనే డైరెక్షన్ ఇచ్చేశారు. ప్రతి వ్యక్తి ఆచరించవలసిన 18 ఆదర్శ సూత్రాలను, పిరమిడ్ మాస్టర్ అంటే ఇలా ఉండాలి, ఇవి 18 ఆదర్శ సూత్రాలు అని ఇచ్చేశారు ఆయన. ప్రతి పిరమిడ్ మాస్టరు తప్పనిసరిగా పాటించాల్సిన వ్యక్తిగత సూచనలను ఆయన ఇచ్చేశారు. ఇవి తప్పకుండా పాటించాలి. సో ఆయన ఉండంగానే ప్రతి విషయంలోనూ చాలా క్లియర్ కట్గా ఆయన చేయవలసిన ప్రతి బాధ్యత ఆయన చేసేశారు. అందువల్లే ఈరోజు ఈ మూమెంట్ ఇంత అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది అభివృద్ధి చెందుతోంది అంటే ఆయన అంత గొప్ప విజనరీ. ఆయన విజన్కు తగ్గట్టుగా ఆయన ఎంచుకున్నటువంటి మాస్టర్స్ అలాంటి వారు. ఆయన ప్రజెన్స్ లేనప్పుడు ఆయన ఉంటే ఎలా జరుగుతుందో అలా జరుగుతోందంటే ఆయనకి ఎంత శక్తి ఉండాలి. ఒక ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ సంబంధించిన ఇంటి పెద్ద బాడీ వెకెట్ చేస్తే ఒక ఇల్లు, చిన్న ఇల్లు కింది మిందికి అయిపోతుంది పరిస్థితి. అలాంటిది ఇన్ని దేశాల్లో ఉన్నటువంటి ఈ మూమెంట్ ఈరోజు ఇంత విస్తారం అవుతోందంటే ఆయన యొక్క శక్తి ఎలాంటిదో మనందరం మన ఊహకు అందాలి అదేంటనేది. మాస్టర్స్, ఆయనతో జర్నీ చేసినప్పుడు కొన్ని విషయాల్ని నేను రియలైజ్ అయ్యాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి. అలా సార్ లైఫ్లో టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పక్కనే ఉన్నాను కాబట్టి ఆయన్ని చూసేవాడిని. ఆ చూడగలిగే అదృష్టం చాలామందికి వచ్చింది. మనం ఆయన్ని గమనిస్తే ఆయన ఎంతటి టఫ్ సిచ్యువేషన్లో ఉన్నా ఆయన ఎప్పుడు
దానికి ఎనర్జీ ఇచ్చేవారు కాదు, ఫోకస్ చేసేవారు కాదు దాని మీద. ఉదాహరణకు 2012 సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆయన జస్ట్ సైలెన్స్ అయిపోయారు అంతే. ఎవరి ద్వారా డిస్టర్బెన్స్ జరిగిందో వాళ్ళే వచ్చి ₹1 విరాళం ఇచ్చి ఆ యొక్క యజ్ఞాన్ని ఆ ఛానల్లో ప్రమోట్ చేశారు. ఆయన శక్తి ఎంత ఉండాలి? కాకపోతే అది జరగడానికి దాదాపు 12 సంవత్సరాలే పట్టింది, 10-12 సంవత్సరాలు. అంటే ఆయనకి ఎంత సహనం ఉంటుంది, ఎంత ఓర్పు ఉంటుంది, ఎంత పట్టుదల ఉంటుంది. సో ఇవన్నీ చిన్న విషయాలు కాదు. తనకు ఎప్పుడు శారీరక పరంగా ఆయనకి చిన్న సమస్య వచ్చినా ఆయన వెంటనే లంకనం పాటించేవారు. ఆయన ఏం తినేవారు కాదు. తర్వాత ఆయనకి శరీరం ఎంత అస్వస్థతతో ఉన్నా ఆయన లెక్క చేసేవారు కాదు. ఆయన యొక్క మదిలో ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో దాని మీద ఉన్నప్పుడు మిగతా ఏవి లెక్క చేసేవారు కాదు. ఆయన యొక్క పట్టుదల మాటల్లో చెప్పలేం. సో స్పిరిచువాలిటీలో ఒక ఉన్నతమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో మనం వాటన్నింటినీ మనం చెప్పుకుంటుంటాం. లవ్, జాయ్, గ్రాటిట్యూడ్, ఇలా అనేక పదాలను మనం చెప్తాం. ఆ పదాలన్నింటినీ మనం ఎవరైనా మనిషిలో చూడొచ్చు అంటే కనుక అది పత్రిజీ రూపాన్ని సంతరించుకుంటాయి. అంతటి క్వాలిటీస్తో ఆయన జీవించేవారు. ఆయన ఎప్పుడు జడ్జ్ చేసేవారు కాదు ఎవరిని. అవతల ఉన్న వ్యక్తి ఎలాంటి వాడైనా సరే ఆయన ఎప్పుడు సింగిల్ కంప్లైంట్ చేసేవారు కాదు, కంప్లైంట్ వినేవారు కాదు, ఎవరినైనా జడ్జ్ చేస్తే ఒప్పుకునేవారు కాదు. ఎవరి ఆత్మస్థాయిలో వాళ్ళు కరెక్టు, వాళ్ళను వాళ్ళలాగా యాక్సెప్ట్ చేయడం అనేది అది పత్రిసారికే సాధ్యమవుతుంది. నేను కొన్ని 100 సార్లు అనుకుంటాను, నేను ధ్యానంలో కొత్తగా వచ్చినప్పుడు నాకే ఇంతమంది నచ్చట్లేదు, ఆయనకి ఎలా నచ్చుతున్నారు, ఆయన అలా ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు, నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అనేది నా క్వశ్చన్ మార్క్. నేను అలా ఎందుకు ఉండలేకపోతున్నాను అంటే నా అజ్ఞానం వల్ల, నా మూర్ఖత్వం వల్ల ఉండలేకపోతున్నాను తర్వాత అర్థమైంది. ఒకప్పుడు నేను మాంసం తినేవాడిని. నేను మాంసం మానేసిన తర్వాత మాంసం తినేవాళ్ళు నా పక్కన వస్తే నాకు ఒప్పుకునేది కాదు, నా కాన్షియస్నెస్ నా వల్ల అయ్యేది కాదు వాళ్ళతో ఉండడం. కానీ సార్ ఉండగలిగేవారు. ఎందుకు ఉండగలిగేవారంటే వాళ్ళని వాళ్ళలాగా యాక్సెప్ట్ చేసేవారు సారు. ఈరోజు కాకపోతే రేపు మారతారులే అని. ఎవరైనా అబద్ధాలు చెప్తే నా వల్ల కాదు ఆ పర్సన్ని మళ్ళీ నేను తట్టుకోవడం, నా పక్కన ఉంచుకోవడం నా వల్ల కాదు. కానీ పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్పేవాళ్ళు సార్ అయితే వాళ్ళని చక్కగా దగ్గర తీసుకొని వాళ్ళతోనే ఎన్నో విషయాలు చెప్పించేవారు. అంటే అన్నింటి పట్ల ఆయన అంత సమత్వంగా జీవించేవారు, అందరినీ అంత హక్కున చేర్చుకునేవారు. అంత ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళతోనైనా సరే సమానంగా ఉండేవారు ఆయన. అది నేను ఉండలేకపోయేవాడిని. దానికి కారణం నా అజ్ఞానం, నా మూర్ఖత్వం. అది సార్ని చూసి నేను నేర్చుకున్నాను. ఎవరు ఏ స్థితిలో ఉంటే వాళ్ళని వాళ్ళలాగే మనం యాక్సెప్ట్ చేయాలి. సార్ని నేను ఒకసారి డైరెక్ట్ క్వశ్చన్ అడిగాను, సార్ ఒక సందర్భం జరిగినప్పుడు సార్ ఇప్పుడు వాళ్ళ వల్ల ఎంతో నష్టపోయాం, ఎంతో ఇబ్బంది పడ్డాం, వాళ్ళ బిహేవియర్ వాళ్ళు సరి చేసుకోవాలి, కానీ మీరు వాళ్ళని ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకని అని అడిగాను సార్ని ఒక సందర్భంలో. సార్ క్లియర్గా చెప్పారు, ఆనంద్ కాకరకాయ ఎలా ఉంటుందని అడిగారు సార్. చేదుగా ఉంటుంది సార్ అన్నాను. క్యారెట్ ఎలా ఉంటుందని అడిగారు. తీయగా ఉంటుంది సార్ అన్నాను. కాకరకాయని కాకరకాయ లాగానే తినాలి, అది క్యారెట్ అవ్వాలని అనుకోకూడదు ఎప్పుడు. క్యారెట్ను క్యారెట్ లాగానే తినాలి, అది చేదుగా ఉండాలని అనుకోకూడదు ఎప్పుడు అని చెప్పారు సార్. ఈ ఒక్క విషయం నాకు అర్థమైన తర్వాత నా పర్సెప్షన్ మారిపోయింది పూర్తిగా. ఇప్పుడు మీరు చూసే ఈ ఆనంద్ ఎవరైతే ఉన్నారో గతంలో అది నేను కాదు. ఇవన్నీ పత్రి సార్తో నాకు డౌట్స్ వచ్చినప్పుడల్లా ఆయన్ని అడిగి తెలుసుకోవడం వల్ల ఓహో దీన్ని ఈ విధంగా మనం చూడాలా, నా ఊహ కందని పర్సెప్షన్స్ చెప్పేవారు పత్రి సార్.
అందుకే ఏదైనా పని చేసేటప్పుడు ఒక విషయాన్ని అనేక కోణాల్లో చూడడం అలవాటు అయిపోయింది నాకు. బెస్ట్ పాసిబిలిటీ ఏముంది, బెస్ట్ ప్రాబబిలిటీ ఏముంది, అది ఎప్పుడు క్యాచ్ చేయడానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాను. సో మాస్టర్స్, ఈరోజు సార్ గురించి చెప్తూ ఉంటే, సార్ గురించి మాట్లాడుతూ ఉంటే లోపల నుంచి ఆనందం శివతాండవం చేస్తుంది. నేను సార్ గురించి చెప్తూనే ఉండాలి అంటే కనుక నేను ఎన్ని రోజులైనా నేను చెప్పగలను, గంటలు కాదు, రోజుల తరబడి. ఆయన ఎన్ని పుస్తకాలు చెప్పారో, దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరందరూ ఒకవేళ పుస్తకాలు కనుక పత్రి సార్వి చదవకపోతే, దాదాపు 100 పుస్తకాలు ఉన్నాయి, దయచేసి చదవండి. తప్పకుండా తులసీదళం అయితే తప్పకుండా చదవండి. బిఏ మాస్టర్ అన్న పుస్తకం తప్పకుండా చదవండి. సంకల్ప శక్తి తప్పకుండా చదవండి. వాక్క్షేత్రం తప్పకుండా చదవండి. యోగ పరంపర తప్పకుండా చదవండి. మాధవ సేవయే మానవ సేవ తప్పకుండా చదవండి. ఎందరో మహానుభావులు తప్పకుండా చదవండి. సాహసం, ఈ సాహసం అనేటువంటిది ఎవరైనా వింటే, ఎవరైనా చదివితే, అది చదవక మునుపు ఆ వ్యక్తి జీవితం, చదివిన తర్వాత ఆ వ్యక్తి జీవితం, 2 జీవితాలు అయిపోతాయి వాళ్ళవి. అంటే మీరు ఆ సాహసం అనేటువంటి ఆ టాపిక్ని, ఆ సబ్జెక్ట్ని విననంత వరకు, చదవనంత వరకు మీ జీవితం ఒకలా ఉంటుంది. విన్న తర్వాత, చదివిన తర్వాత జీవితం ఇంకొకలా ఉంటుంది. మాస్టర్స్, ఆ సాహసం అనేది చదివినప్పుడు ప్రతి ఒక్కరిలో వాళ్ళ లైఫ్ వాళ్ళకి నచ్చే విధంగా తయారవుతుంది. ధ్యానం అంటే నవ్వుకునే రోజుల్లో, ధ్యానం అంటే వెజిటేరియనిజం అంటే నవ్వుకునే రోజుల్లో ఆ కాన్సెప్ట్ చెప్తే, పిరమిడ్లు అంటే అదేదో మమ్మీలు అనుకునే రోజుల్లో, అక్కడి నుంచి మొదలు పెడితే ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే. ఎక్కడికక్కడ వెజిటేరియనిజంని పాటించాలి అనేటువంటి కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తున్నటువంటి ఈ రోజుకి అసలు సంబంధమే ఉండదు. ఆయన జర్నీ కూడా అంత ఈజీగా ఏం సాగలేదు. ఒక్కరే ఉన్నారు, ఈరోజు ఇన్ని లక్షల మంది అయ్యారు. ఆ ఒక్కరిగా జర్నీ చేసేటప్పుడు ఆయనకి ఎంత సాహసం ఉండాలి. మంచి జాబ్ వదిలేసి, చిన్న పిల్లలు, బాధ్యత, వీటన్నింటినీ ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ మీద ఆయన ఎంతో జర్నీ చేసి ఈరోజు ఇన్ని లక్షల మంది ఆనందమయ్యే జీవితానికి కారణమయ్యారు పత్రి సార్. ప్రతి ఒక్కళ్ళు సాహసం అనేటువంటి ఆ కాన్సెప్ట్ వినాలి. ఎవరైనా వినకపోతే పిఎంసి టైప్ చేసి సాహసం అని కొడితే వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరూ వినాలి. ఇది విన్న తర్వాత మన జీవితాలు వేరవుతాయి. ఇప్పుడు ఈరోజు మనం పత్రి సార్ గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆయన జీవించిన జీవితం అలాంటిది. ఆయన జీవితంలో సాహసం ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం మనం. ఆనా పైసా జేబులో డబ్బు లేకోకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు, అందుకే చెప్పుకుంటున్నాం. ఆయన దగ్గరే కనుక ఈ సాహసం లేకపోతే మనం మాట్లాడుకోము కూడా సార్ గురించి. ఒక గాంధీ మహాత్ముడి గురించి మాట్లాడుకుంటాం మనం, ఒక సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడుకుంటాం మనం, ఒక రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడుకుంటాం మనం, రమణ మహర్షి గురించి మాట్లాడుకుంటాం మనం, స్వామి వివేకానంద గురించి మాట్లాడుకుంటాం. ఎందుకు మాట్లాడుకుంటాం అంటే వాళ్ళ జీవితంలో సాహసం ఉంది కాబట్టి. మన జీవితాల గురించి ఎందుకు మాట్లాడరు ఎవరంటే మన జీవితంలో ఏం లేదు కాబట్టి. ఏమైనా ఉంటే కదా మాట్లాడడానికి. మన జీవితంలో కూడా సాహసం ఉంటే మాట్లాడుకుంటాం. ఒక అటర్ ఫ్లాప్ సినిమా గురించి ఎవడైనా మాట్లాడుకుంటాడా? దాని గురించి కనీసం ఆలోచించరు కూడా ఆలోచించరు. RRR గురించి మాట్లాడుకుంటాం, ఎందుకంటే దాంట్లో సాహసం ఉంది కాబట్టి. బాహుబలి గురించి మాట్లాడుకుంటాం, దాంట్లో సాహసం ఉంది కాబట్టి. మాస్టర్స్, మన జీవితమైనా ఎదుటి వాళ్ళ జీవితమైనా ఆ జీవితంలో సాహసం అనేది ఉంటేనే మనం ఆ సినిమా గురించి మాట్లాడుకుంటాం, ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం, ఆ వ్యక్తి యొక్క జీవితం గురించి మాట్లాడుకుంటాం. పత్రి సార్ మనల్ని అందరినీ ఒక గొప్ప సాహస యాత్రికులుగా తయారు చేశారు. నువ్వు శరీరం మాత్రమే కాదు, ఆ భ్రమలో జీవించక, ఆ మాయలో జీవించకు. ఆ శరీరంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శక్తి నువ్వు. ఇక్కడ మనిషి రూపంలో నువ్వు ఈ యొక్క అనుభవాలు పొందడానికి వచ్చినటువంటి సాక్షాత్తు దైవ స్వరూపాన్ని నువ్వు అని చెప్పేశారు ఆయన. ఎక్కడ డిపెండెన్స్ అనేది లేదైనా. మనం ఎక్కడికి పోయినా డిపెండెన్సీ చూస్తాం. ఈ మంత్రం చదువు, ఈ యంత్రం కట్టుకో, ఈ యంత్రం కట్టుకో,
ఈ దీక్ష తీసుకో, ఈ నామస్మరణ చేయి, ఈ జపం చేయి. నో జపం, నో యంత్రం, నో మంత్రం, నో నామస్మరణ, ఏమీ లేదు. శ్వాస మీద ధ్యాస పెట్టు. ఆ భగవంతులు ఏం చేశారో అది నువ్వు చెయ్యి. అంతటి విశేషమైనటువంటి ధ్యాన సాధన మనందరితో అంతే అద్భుతంగా, అంతే విశేషంగా మనతో చేయించారు పత్రి సార్. మాస్టర్స్, దయచేసి ఈరోజు పత్రిజీ స్మృతి స్మరణోత్సవం సందర్భంగా ఎవరెవరైతే కొత్తగా ధ్యానంలోకి వచ్చారో వాళ్ళందరికీ విన్నవించేది ఏంటంటే, సాహసవంతుడిగా జీవించండి, సాహసవంతురాలిగా జీవించండి. మన జీవితం సాహసవంతంగా ఉండాలి. మనం మన జీవితంలో ఆఖరి బ్రెత్ టైంలో మన జీవితాన్ని వెనక్కి చూస్తే మన జీవితం మనకు నచ్చాలి, మన జీవితం మనకు అద్భుతంగా ఉండాలి అంటే మనం ఈరోజు మనం ఏం చేయాలన్నది ఆలోచించాలి. దయచేసి పత్రి సార్ రాసినటువంటి పుస్తకాలన్నీ చదవండి. మరీ ముఖ్యంగా తులసీదళం అన్న పుస్తకం చదవండి. పత్రి సార్ ప్రతి కాన్సెప్ట్ పిఎంసిలో ఉన్నాయి. దయచేసి వినండి, పత్రి సార్ యొక్క నాలెడ్జ్ని వినండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. జీవితం అంతా ఇదే మంత్రంగా చెప్పారు ఆయన. చక్కగా విశేషమైన ధ్యానం చేద్దాం. ప్రతి గురువు యొక్క పుస్తకం చదువుదాం, ప్రతి స్పిరిచువల్ సైంటిస్ట్ యొక్క పుస్తకం చదువుదాం. పిరమిడ్స్ను విరివిగా నిర్మిద్దాం. ముఖ్యంగా పిఎస్ఎస్ఎం యొక్క జ్ఞానాన్ని అంతటినీ ప్రపంచ దేశాలకు తీసుకెళ్తున్నటువంటి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని మనం ఎవ్రీడే మనం విశేషమైన సజ్జన సాంగత్యం జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడూ పిఎంసిలో వచ్చే కార్యక్రమాలను చూద్దాం. పిఎంసిని సబ్స్క్రైబ్ చేసుకుందాం, పిఎంసిని లైక్ చేద్దాం. పిఎంసిలో కొత్త కొత్త కార్యక్రమాలను మనం చక్కగా ఎంజాయ్ చేద్దాం. మీ విలువైన సూచనలు సలహాలు ఇవ్వండి. ఆ విధంగా మనం పిఎంసిని డెవలప్ చేసుకుందాం. పిఎస్ఎస్ఎం, పిఎంసి ఇవి రెండు ఒక బొమ్మ బొరుసు లాంటివి. పిఎస్ఎస్ఎం యొక్క మౌత్ పీసే పిఎంసి. పిఎంసి మనందరిది. ఈ సందర్భంగా ఈ పిఎస్ఎస్ఎంలో ఉండేటువంటి దాదాపు 30 విభాగాలు, ఈ 30 విభాగాల నుంచి ఈ భూమండలానికి ఎంతో సేవ చేసినటువంటి పత్రి సార్కి, పత్రి సార్తో ఎంతో టఫ్ జర్నీ చేసినటువంటి శ్రీమతి స్వర్ణమాల పత్రి మేడంకి, అండ్ ఈరోజు ఈ మూమెంట్ ఇలా ఇంత విస్తృతం అవ్వడానికి పత్రి సార్తో డే 1 నుంచి కృషి చేసిన ప్రతి పిరమిడ్ మాస్టర్కి, వాళ్ళు ఈరోజు ఈ మూమెంట్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఈ మూమెంట్ కోసం 0.1% పని చేసి ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి, ఏ విభాగాలలోనైనా సరే, ఏ చిన్న పనైనా సరే ఈ మూమెంట్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇంతటి జ్ఞానాన్ని పంచినటువంటి నా గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఆయన పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ, మాస్టర్స్ ఈరోజు ఆయన స్మృతి స్మరణోత్సవం సందర్భంగా ఆయన జ్ఞానాన్ని మనం విశేషంగా విందాం, విశేషంగా చదువుదాం. ఆయన ఏదైతే చెప్పారో అది మనందరం పాటిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.